ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ సేవల అమూల్యం. సేవలో భాగమవ్వడం ఆనందంగా ఉంది అని, అందులోనూ నిస్సహాయ క్యాన్సర్ బాధిత కుటుంబానికి అండగా నిలవడం సంతోషంగా ఉంది అని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి అగ్నిమాపక కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రావాడ ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక పిఎన్ కాలనీలో నివాసముంటున్న జె లక్ష్మణరావు గత కొంతకాలంగా లివర్కు సంబంధించిన క్యాన్సర్తో బాధపడుతున్నారని, భార్య కూడా వికలాంగురాలని, ఇద్దరు చిన్నపిల్లలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారని అన్నారు. ఈ విషయం కాస్త శ్రీకాకుళం ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ఫౌండర్ నంది ఉమాశంకర్ ద్వారా తెలుసుకున్నానని, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ సేవలు అమూల్యమని, ఇందులో భాగంగా ఈరోజు బాధిత కుటుంబానికి నా వంతు తక్షణ సహాయంగా 3 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు అందజేశామని, బాధితుని పిల్లలకు కూడా అండగా ఉంటామని కుటుంబ సభ్యులు భరోసానిచ్చారు. మదర్స్ లవ్ ఫౌండేషన్ ఫౌండర్ సుప్రజ మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి పెద్ద దిక్కు లక్ష్మణ్ రావని, ఇప్పుడు 2 ఆడపిల్లలతో కుటుంబ పోషణ కష్టతరమని, అగ్నిమాపక ఉద్యోగి రావాడ ఉమామహేశ్వరరావుని స్ఫూర్తిగా తీసుకుని దాతలు ముందుకొచ్చి ఈ చిన్నారుల కుటుంబాన్ని ఆదుకోవాలి అని అన్నారు. అలాగే కార్యక్రమ ముఖ్య కారకులు నంది ఉమాశంకర్కు దాత రావాడ ఉమామహేశ్వరరావుకు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో నిత్య సేవకులు ఉర్లం శివతేజ, సిక్కోలు స్వచ్ఛంద సేవ సమితి అల్లడ నవీన్, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మొక్కలు పడట్లేదు, మా సోదరుడైన ఉమాశంకర్ ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్లో ఉద్యోగం చేస్తూ నిన్న ఉదయం 7 గంటలకి ఒక వీడియోని నాకు వాట్సాప్లో తెలియపరచడం అయింది. అది చూసి చాలా బాధ అనిపించింది. లక్ష్మణరావు అనే వ్యక్తి లివర్ ప్రాబ్లంతో ఆకృస్థితిలో ఉన్నారు. దానితోనట్టుగా క్యాన్సర్ కూడా అటాక్ అయ్యిందని డాక్టర్లు నిర్ధారించిన తర్వాత జెమ్స్ హాస్పిటల్ వారు కూడా చాలా హెల్ప్ చేశారు. ఆఖరి స్టేజ్లో మరి ఎటువంటి ట్రీట్మెంట్ కూడా జరగదు, ఇంటి దగ్గర ఉండే రెస్ట్ తీసుకోవాలని చెప్పారు డాక్టర్స్. ఇది చూసి వాళ్ళ కుటుంబ పరిస్థితి చూసి నాకు కొద్దిగా బాధ అనిపించి నాకు తగిన సాయం నేను చేశాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు రావాడ ఉమామహేశ్వరరావు, ఫైర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తాను. నేను మదర్స్ లవ్ ఫౌండేషన్లో వాలంటీర్ని. అండ్ ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ద్వారా ఉమా ద్వారా నాకు ఈ ప్రాబ్లం తెలిసింది. సార్ ఉమామహేశ్వరరావు గారు ఈరోజు జె లక్ష్మణరావు గారు క్యాన్సర్తో అండ్ లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అండ్ వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఇంకా వాళ్ళ ఆవిడ కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండి, వాస్కులర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు. ఆవిడ ఎక్కడా వర్క్ చేయలేరు. సో అంటే ఈ ఫ్యామిలీ మొత్తం ఆవిడపైనే డిపెండ్ అయి ఉంది. అండ్ 2 పిల్లల్ని చూసుకోవాలి. సో తలో కొంత ఒక్కొక్కరు సహాయం చేస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో మీ అందరూ ముందుకు వచ్చి, అన్ని ఎన్జిఓస్ ముందుకు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి.